Hi everyone, welcome to our channel Smart Studio. మెరిస్టమేట్ టిష్యూలో మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు. సో అది మా ట్యూషన్ పిల్లలతో కలిపి మేము ట్యూషన్లో చేసాము. సో ఆ ఎక్స్పెరిమెంట్ కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఓకే, మెరిస్టెమాటిక్ టిష్యూ. ఈ మెరిస్టెమాటిక్ టిష్యూ గురించి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మెయిన్లీ మెరిస్టెమాటిక్ టిష్యూ ఎందుకు యూజ్ అవుతుంది అంటే డివిజన్, సెల్ డివిజన్కి యూజ్ అవుతుంది. అలాగే ప్లాంట్స్లో పర్టికులర్ పార్ట్స్, కొన్ని పార్ట్స్ అనేవి గ్రోత్ అవ్వడానికి అక్కడ సెల్ డివిజన్ అనేది యూజ్ అవుతుంది. అలాగే కొన్ని పార్ట్స్ గ్రోత్ అయ్యి అక్కడ నుంచి స్టెమ్స్ అని బడ్స్ అని కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో దీనికోసం ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు. అదేంటి ఇప్పుడు మనం చూద్దాం. మెరిస్టెమాటిక్ టిష్యూ ఎక్స్పెరిమెంట్ కోసం మనం 2 గ్లాస్ జార్స్ తీసుకున్నాం. ఓకే, ఈ గ్లాస్ జార్స్ అనేవి మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇందులో వాటర్ వేసినా జరిగే చేంజెస్ అన్ని పర్టికులర్గా కనిపిస్తాయి. సో అందుకోసం మనం గ్లాస్ జార్స్ని తీసుకున్నాం. అలాగే 2 ఆనియన్ బల్బ్స్. సో మనం ఈ గ్లాస్ జార్స్కి తగ్గట్టుగా ఈ ఆనియన్ బల్బ్స్ అనేవి తీసుకోవాలి. అలాగే వాటర్. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో చూద్దాం రండి. మనం 2 గ్లాస్ జార్స్ని తీసుకున్నాం కదా, వీటిని వాటర్తో ఫిల్ చేయాలి. మనం ఇక్కడ ట్యాప్ వాటర్ యూజ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ నుంచే రూట్స్ అనేవి గ్రోత్ అవుతాయి. సో రూట్స్ గ్రోత్ అయ్యే ఈ టిప్స్ని మనం ఈ వాటర్లో డ్రిప్ చేయాలి. అలాగే సెకండ్ ఆనియన్ బల్బ్ని కూడా ఈ వాటర్లో డ్రిప్ చేయాలి. ఓకే, మనం ఈ గ్లాస్ జార్స్ని దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఈ ఎక్స్పెరిమెంట్లో దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. వీటిని డైలీ అబ్జర్వ్ చేయాలి. వీటిలో జరిగే చేంజెస్ అంటే రూట్స్ అనేవి ఎలా గ్రోత్ అవుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. వీటిని ఇలా ఒక 7 days అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మెరిస్టెమాటిక్ టిష్యూ అనేది సెల్ డివిజన్కి యూజ్ అవుతుందని చెప్పవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్లో మనకి ఈ ఆనియన్ బల్బ్స్ అనేవి వాటర్లో ఉంచుతున్నాం కదా. సో ఇలా వీటిని డైలీ అబ్జర్వ్ చేస్తాము. అబ్జర్వ్ చేసిన తర్వాత వాటిలో రూట్స్ అనేవి ఎలా గ్రోత్ అయ్యాయి, సో అక్కడ రూట్స్ గ్రోత్ అవ్వడానికి ఏ టిష్యూ అనేది యూజ్ అయ్యింది మనం ఈ ఎక్స్పెరిమెంట్తో తెలుసుకుంటాం. మెరిస్టెమాటిక్ టిష్యూ గురించి ఎక్స్పెరిమెంట్ కోసం ఆనియన్స్ ఉంచాం కదా. సో ఈ రోజుకి 7 days అయింది. సో ఈ రోజు అవి ఎలా అంటే చూడండి, రూట్స్ వచ్చాయి. సో ఇందులో మనకి రూట్స్ అనేవి ఎక్కువ గ్రోత్ అయ్యాయి. ఇందులో స్మాల్ అమౌంట్స్లో రూట్స్ అనేవి గ్రోత్ అయ్యాయి. అలాగే నెక్స్ట్ స్టెమ్స్ అనేవి కూడా కొద్దిగా స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు వీటిలో ఈ ఏబి 2 దీంట్లో కూడా మనం ఒక దాన్ని కట్ చేద్దాం. ఒక దాని రూట్స్ కానీ ఈరోజు కట్ చేద్దాం. చూడండి, మనకి ఈ రూట్స్ అనేవి ఇలా గ్రోత్ అయ్యాయి కదా. సో మెరిస్టెమాటిక్ టిష్యూ డివిజన్ అవ్వడం వల్ల ఇక్కడ ఈ రూట్స్ అనేవి గ్రోత్ అయ్యాయి. అలాగే మనం ఈ ఆనియన్ బల్బ్ చూస్తే ఇందులో మనకి రూట్స్ అనేవి గ్రోత్ అయ్యాయి. అలాగే షూట్స్ అనేవి కూడా గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు రెండిట్లో మనం ఒక దాన్ని రూట్స్ అనేవి కంప్లీట్గా కట్ చేద్దాం. ఈ ఆనియన్ వచ్చి బి కదా. ఇప్పుడు బిలో ఉన్న ఈ ఆనియన్ యొక్క రూట్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తాం. సో మనం బి ఆనియన్ యొక్క రూట్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ వీటిని నీటిలో డిప్ చేసి మళ్ళీ ఒక 3 days ఉంచుతాం. సో 3 days తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేస్తే ఇందులో రూట్స్ అనేవి గ్రోత్ అయ్యా లేదని మనం చూద్దాం. ఓకే, ఆఫ్టర్ 3 days తర్వాత మనం వీటిని అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, మనం లాస్ట్ వీడియోలో ఇక్కడ రూట్స్ అన్నీ కూడా కట్ చేస్తాం. కానీ ఇక్కడ రూట్స్ అనేవి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు. అంటే రూట్స్ అనేవి మెరిస్టెమాటిక్ టిష్యూ డివిజన్ వల్ల ఇక్కడ రూట్స్ అనేవి ఏర్పడాయి. సో అవి ఏర్పడిన తర్వాత ఇక్కడ టిష్యూ అంతా కూడా పర్మనెంట్ టిష్యూగా కనెక్ట్ అయింది. సో పర్మనెంట్ టిష్యూ అనేది డివిజన్ అవ్వదు, ఓన్లీ మెరిస్టెమాటిక్ టిష్యూ మాత్రమే డివిజన్ అవుతుంది. సో అందువల్ల ఇక్కడ రూట్స్ అనేవి ఫామ్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఇందులో చూడండి, ఇందులో ఆనియన్స్ అనేవి ఇంకా గ్రోత్ అవుతూనే ఉన్నాయి. ఎందుకు గ్రోత్ అవుతుంది అంటే ఇక్కడ మనం ఈ రూట్స్ అనేవి కట్ చేయలేదు. సో ఈ టిప్స్ పాయింట్లో మనకి ఈ టిప్స్ పాయింట్లో మెరిస్టెమాటిక్ టిష్యూ డివిజన్ అవుతూ ఉండడం వల్ల ఈ రూట్స్ అనేవి గ్రోత్ అవుతుంది. ఓకే, మెరిస్టెమాటిక్ టిష్యూ అనేది
ప్లాంట్స్లోని రూట్స్కి షూట్స్కి గ్రోతింగ్కి యూజ్ అవుతుంది. అలాగే బడ్స్ ఫ్లవర్స్ ఫామ్ అవ్వడానికి కూడా మెరిస్టెమేటిక్ టిష్యూ అనేది యూజ్ అవుతుంది. ఓకే, మనకి మెరిస్టెమేటిక్ టిష్యూ అనేది గ్రోత్ అవుతుంది. సో అందులో గ్రోత్ అయిన సెల్స్ అంటే మెచ్యూర్ అయిన సెల్స్ తర్వాత ఏమవుతాయి అంటే అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ టిష్యూస్గా కన్వర్ట్ అయిపోతాయి. సో అంటే పర్మనెంట్ టిష్యూస్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అవి మళ్ళీ మెరిస్టెమేటిక్ టిష్యూలోకి మారు. ఒకసారి పర్మనెంట్ టిష్యూలో కన్వర్ట్ అయిన తర్వాత అవి పర్మనెంట్ టిష్యూస్గానే ఉండిపోతాయి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో పర్మనెంట్ టిష్యూస్ గురించి తెలుసుకుందాం. ఓకే.